భారత్ లో వివాదంలో కొనసాగుతున్న వేళ మాల్దీవుల తీరులో మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. భారత్ తో సంబంధాలు ఎలా ఉన్నా చైనాతో మాత్రం వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయంటూ పొగడ్తలు కురిపించింది. ఇరు దేశాలు గౌరవించుకుంటాయని, తమ దేశ సార్వభౌమత్వానికి చైనా పూర్తిగా మద్దతిస్తుందని పేర్కొంది. భారత్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని డెడ్ లైన్ విధించిన సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజ్జు చైనాపై ప్రశంసలు గుప్పించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజ్జు ఇటీవల చైనా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. 1972లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి చైనా తమ అభివృద్ధిలో సహకారం అందించిందన్నారు. డ్రాగన్ చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇవి మరింత బలపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో జిన్పింగ్ ప్రభుత్వం జోక్యం చేసుకోదంటూ చైనా అధికారిక మీడియాకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజ్జు గొప్పగా చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను వ్యక్తిగతంగా పొగడ్తలతో ముంచెత్తిన మైజ్జు ఆయన సారథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు బీజింగ్ సహకరిస్తోందని జిన్పింగ్ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన తర్వాత రోజు నుంచి మాల్దీవుల పరిస్థితి మారిపోయింది. భారత్ కు అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ ఉందని భారత పర్యాటకులు లక్షద్వీప్ ను సందర్శించాలని ట్వీట్ చేశారు. దీంతో దేశ పర్యాటకులే కాక ఇతర దేశాల నుంచి లక్షద్వీప్ కు క్యూ కట్టారు. పర్యాటకం మీదనే ఆధారపడ్డ మాల్దీవుల పరిస్థితి తారుమారైపోయింది. దీంతో భారత్ పై అక్కసు పెంచుకున్న మాల్దీవులు చైనా సరసన చేరుకుంది. అందుకే భారత్ కు వ్యతిరేకంగా ఉండే చైనాకు దగ్గరైంది. భారత్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనా ఇది మరో అవకాశంగా భావించి మాల్దీవులకు అండగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.